హలో అండి, నేను మీ కల్పన. వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్. సొరకాయతో ఎప్పుడు ఒకేలా కాకుండా అన్నం చపాతీలోకి ఇలా చక్కటి గ్రేవీతో కమ్మని రుచితో అప్పటికప్పుడు పెరుగు వేసి ఇలా చేయండి, చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఇంటెల్లిపాలు ఇష్టంగా తినేస్తారు. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ గంటని నొక్కి ఆల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి. మరి లేట్ చేయకుండా ఈ కమ్మని సొరకాయ కూరని ఎలా చేయాలో చూసేద్దాము. ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. ముందుగా దీనికోసం ఒక సొరకాయను తీసేసుకుని దీన్ని ఇలా కట్ చేసేసి దీని స్కిన్ని ఇలా పీల్ ఆఫ్ చేసేసి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి అలాగే ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర, ఒక ఉల్లిపాయను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఒక 2 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసేసుకొని ఈ ఉల్లిపాయలన్నీ కాస్త మగ్గిపోయాక దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని బాగా ఇలా కుక్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఫ్రై చేసేసాక ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగానే స్కిన్ పీల్ చేసేసి కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను కూడా తీసేసుకుందాము. ఇలా సొరకాయల ముక్కలు వేసేసుకున్నాక ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఇలా కలుపుకోవాలి. ఈ సొరకాయలన్నీ కలిపేశాక ఇప్పుడు దీంట్లోకి మధ్యలో ఇలా కాస్త ప్లేస్ చేసేసి ఒక 2 టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ మధ్యలో వేసేసుకోవాలి. ఇలా వేయడం వలన మనకి టమాటా కూడా చక్కగా ఉడికిపోయి గ్రేవీ చక్కగా వస్తుంది. ఇలా టమాటో వేసేసాక ఇప్పుడు కవర్ చేసేసి ఒక 5 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత మూత తీసేసి ఇలా చక్కగా దీన్ని అడుగు నుంచి ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు ఇలా కలిపేసుకోవాలి. మనకి టమాటా కూడా మెత్తగా ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా కారం, 1 టీ స్పూన్ వరకు రుచికి సరిపడా ఉప్పు అలాగే 1/4 టీ స్పూన్ వరకు చికెన్ మసాలా ఆర్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఒక 2 నిమిషాలు ఇలా కలిపి కుక్ చేసుకోవాలి. ఇక్కడ ఆప్షనల్ అండి చికెన్ మసాలా ఆర్ గరం మసాలా. తర్వాత ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్న నువ్వులను 1 టీ స్పూన్ వరకు వేసేసుకోవాలి. ఇది ఆప్షనల్, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా నువ్వుల పొడి వేసాక 1 నిమిషం పాటు ఇలా కలిపేసుకుని ఇలా అన్నీ వేసాక 1 నిమిషం పాటు కలిపేసుకుని ఇప్పుడు దీంట్లోకి 1 గరిటె వరకు చిక్కటి గడ్డ పెరుగును వేసేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న సొరకాయ ముక్కల క్వాంటిటీకి 1 గరిటె వరకు పెరుగు అయితే సరిపోతుంది. లేదు ఇంకా క్వాంటిటీ ఎక్కువగా తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక 1/2 గరిటె వరకు పెరుగును యాడ్ చేసుకోండి. ఇలా పెరుగు వేసి కలిపేశాక ఒక చిన్న కప్పుతో 1 కప్పు వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనకు సొరకాయలో వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి ఇలా 1 కప్పు వరకు వాటర్ వేసేసి కొంచెం తరిగిన కొత్తిమీర అలాగే ఒక కరివేపాకు రెమ్మను కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకుని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని మరొక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత మనకి సొరకాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయి కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, మనకి సొరకాయ కూర రెడీ అయిపోయింది. అన్నం చపాతీ దీనిలోకైనా భలే రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ రెసిపీస్. Thanks for watching.